దేశంలోనే ఇది మొట్టమొదటిది. మనల్ని చూసి ఈ హుజూర్నగర్ పట్టణంలో R&B అత్యంత పాటు షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయని చెప్పేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క గెస్ట్ హౌస్ కంటే ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా తప్పకుండా దీన్ని ఆలోచిస్తారు. సో సార్ ఆలోచన చాలా మంచిది. ఈ మన కార్పొరేట్ తలదనే విధంగా కార్పొరేట్ ఆఫీసులు తలదనే విధంగా మన గెస్ట్ హౌస్ ని మెయింటెనెన్స్ చేసుకోగలుగుతాం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రతి ఒక్క ఆఫీసర్లు అయితే ఎవరు వచ్చినా కూడా ఈ గెస్ట్ హౌస్ మంచిగా ఉపయోగపడుతుంది. సో మన పెద్దలు వస్తూ ఉంటారు, మంత్రివర్యులు కానీ ఇంకేదైనా ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా సరే చాలా బాగుంది. గెస్ట్ హౌస్ మాత్రం 4 స్టూడెంట్లతో నిర్మించడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి చిన్న సేవింగ్స్ ని దీనికి 14 వస్తున్నాయి మొత్తం షాప్స్ విత్ షట్టర్స్. సో ఈ 14తో పాటు పైన కిందనా లేదు సార్, ఓన్లీ గ్రౌండ్ లోనే. ఇరిగేషన్ ఆఫీసర్ చెప్పండి. సార్ ఇది జూలైలో మన డివిజన్ ఆఫీస్ లో యాక్చువల్ గా మనకి 3 లక్షల ఎకరాలు ఉంది సార్ ఇక్కడ NSP కింద ఐడి స్కీమ్ కింద. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక విధంగా సరే అన్ని పెళ్లిళ్ళకి ఇవ్వలేము కానీ కొంత రెంట్కి ఇచ్చుకునే ప్రొవిజన్ కూడా చూడండి. చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి ఒక రెంటల్ ప్రొవిజన్ లాగా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆఫీసులకి మీ సొంత ఆదాయం ఉంటే అది నడిపే ఈజీ అవుతుంది. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ప్రభుత్వాలు ఆఫీసులో మెయింటెనెన్స్కి ఇవన్నిటికి మరి నడిపిస్తూ లేరు. సరే, అందరికి నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ 8 కోట్లతో R&B గెస్ట్ హౌసు, ఆఫీసు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేయడం జరుగుతుంది. పక్కన మరో 8 కోట్లతో ఇరిగేషన్ ఆఫీసు, ఇప్పుడే వాళ్ళకి దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇంక్లూడ్ చేయడం చెప్పినాం. అదేవిధంగా అది అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎలివేషన్ R&B గారికి అదేవిధంగా ఇరిగేషన్ SC గారికి కొంత ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉండాలి. ఎలివేషన్ కూడా ఓకే, ఎక్కడ కూడా ఏమాత్రం కాంట్రాక్టర్ కానీ మీరు కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. షాపింగ్ కాంప్లెక్స్లో కూడా లుక్, ఎలివేషను, ఫ్లోరింగు, కలరింగ్ కూడా అంతా ఇగారు. అండ్ మొత్తం పనులు అది మొత్తం పనులు కూడా ఈ వచ్చే సమ్మర్లో పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. దాని ప్రకారం మీరు ముందుకు కోరుకుంటారు. థ్యాంక్ యూ.